హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ట్రిపుల్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ వస్తాయి కదా, కానీ 2020-2021లో ఎక్కువ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి సీట్ ఎందుకు వచ్చింది అని అయితే డౌట్ అయితే వచ్చింది ఒకరికి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను కూడా 2020లోనే అండ్ నేను కూడా ప్రైవేట్ స్కూలే. యాక్చువల్లీ నాకు కూడా ట్రిపుల్ సీట్ అయితే రాకూడదు, కానీ మా అప్పుడు ఎడ్యుకేటివ్ సెట్ అంటే ట్రిపుల్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. అంటే ఆ ట్రిపుల్ ఎగ్జామ్ కూడా సిమిలర్గా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, పాలిసెట్ లాగా. సో అలానే ఉంది అది కూడా. సో ఆ పాలిసెట్ ఎగ్జామ్ రాసాము. ఎక్కువ మంది అప్పుడైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కొంచెం మంచి స్కోర్ వచ్చింది. సో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ సీట్స్ వచ్చినాయి. ఆ 2 ఇయర్స్ ఎందుకు పెట్టారంటే, కరోనా వల్ల మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగలేదు. మేబీ మీరు తెలిసే ఉంటుంది. సో అదంతా ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు మీకు. సో అందుకే ఎక్కువ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఆ 2 సంవత్సరాల్లో సీట్స్ వచ్చినాయి. ఆ 2 ఇయర్స్ ఎక్సెప్షన్ ట్రిపుల్ ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి వస్తాయి. కానీ కొంతమంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీ క్యాస్ట్, మీ రిజర్వేషన్, మీ ఇంకా వేరే వేరే కేటగిరీ, ఇవన్నీ బేస్ చేసుకుని మీకు ట్రిపుల్ సీట్ అయితే వస్తుంది. సో మీరు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ట్రిపుల్ అయితే అప్లై చేయండి. సో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సీట్ వస్తే జాయిన్ అవ్వాలా లేదా అనేది సెకండరీ థింగ్. సో అప్లికేషన్ అయితే పెట్టుకోండి, యూజ్ అయితే అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడే వీడియో. If you have any doubts, please let me know in the comment section. I'll try to make videos if possible, or else I will give reply to your comments. Thank you and meet you in the upcoming videos. Bye.